ఏం ఆలోచిస్తున్నావురా? ఏమంటే ఏం చెప్పాలి, నాకు ఎందుకో మనసులో ఇట్లా కూడా ఉంటారా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న హోటల్లో వేరే కస్టమర్ వచ్చి వైన్ ఫుడ్ అడిగాడు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పోయినా, వెజ్ ఫ్రైడ్ రైస్ చికెన్ మంచూరియా చెప్పిండు. అవి తీసుకునే గ్యాప్ లో ఒక అమ్మాయి వచ్చింది, చిన్న పాప. ఇట్లా అంటే అన్న ఆకలి అవుతుంది, నాకేమైనా కొని మెనూ కార్డు ఇచ్చి ఏం కావాలని అడిగితే నాకు ఏమవుతుందన్నా నీ ఇష్టం అన్నా అన్నారు. నీకు చెప్పరా ఏం కావాలంటే నాకు చికెన్ నూడిల్స్ కావాలన్నా అన్నారు. అంటే ఫస్ట్ టైం కాదు, చాలా మందికి కూడా డొనేట్ చేసిన బయట. కానీ అప్పుడు వ్లాగ్స్ స్టార్ట్ చేయలేదు. నేను చెప్పేది ఏంటంటే, నీ కాడ 10 రూపాయలు ఉంటే ఒక 2 రూపాయలని ఎవరికైనా ఖర్చు పెట్టు, లేకుంటే నీ బతికేందో చెప్పు, నాకు అర్థం అవుతలేదు. ఇట్లా అంటే చాలా మందిని అడిగింది ఆమె. అంటే నేను అడిగితే కొనిస్తున్నా కొని పక్కకు పెట్టు ఆమె అడిగింది, నేను కొనిచ్చిన. అంటే ఆమె పైసలు అడగలే, అన్నం అడిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా పైసలు అడిగితే పైసలు ఇయ్యవు, ఇందా తిండి పెట్టు వాళ్ళకి. అదేమ్మా నేను చెప్పాల్సి ఉన్నదైతే. నీకు అర్థమైంది ఏందో తెలియదు కదా. నాకైతే మా అమ్మ అన్నది, మా అమ్మాయి నేర్పింది ఒకటే, నువ్వు ఒకరిని కడుపు కొట్టకున్నా గానీ ఒక ఇద్దరికైతే కడుపు నింపు రానన్నాడు. చాలా నాకు అది